ముఖ్యంగా ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో ఇలాంటి పూజలు చేసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. అయితే నిజంగా పీరియడ్ టైంలో చేసుకోకూడదా? ఎందుకని చేసుకోకూడదు? ఎలాంటి నియమాలు పాటించాలి? వరలక్ష్మి వ్రతం సందర్భంలో ఎవరికన్నా ఇలాంటి అడ్డంకే వస్తే గనక వాళ్ళు ఇది అయిపోయాక తర్వాత ఎప్పుడైనా ఈ మంత్ లో కానీ లేకపోతే తర్వాత ఇంకేదైనా సందర్భంలో కానీ ఈ పూజను ఆచరించొచ్చా? పీరియడ్స్ ఎక్కడ చూసినా ఈ మధ్య చాలా రకాలుగా దీని గురించి చెప్పడం జరుగుతుంది. ఒక రకంగా ఎడ్యుకేట్ అవ్వాలి, ఒక రకంగా అవసరం కూడా లేదు. దీనికి ఇంత ప్రాధాన్యత ఇచ్చి దీన్ని ఇన్ని రకాలుగా చెప్పుకోవాల్సిన పని కూడా నన్ను అడిగితే లేదు. ఇక మీరు అడిగిన ప్రశ్న, పూజలు చేసుకోవచ్చా? అసలు మీరు చెప్పినట్టు ఈ పీరియడ్స్ అనేవి లేకపోతే సృష్టి లేదు. ఈ రకంగా తీసుకుంటే బహిష్టు సమయంలో స్త్రీని పూజకి ఎందుకు దూరంగా ఉంచారు? అసలు ఈ బహిష్టు సమయంలో రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. పూర్వము మండువా ఇళ్ళు, తర్వాత కరెంటు లేదు. ఈ రక్తపు వాసనకి కొన్ని జంతువులు ఆ వాసన పసిగట్టి కరిచేవాడు. అందుకని వాళ్ళని ఒక గదిలోనే ఉంచడము, అక్కడ ఒక ప్లేస్ లోనే ఉంచడము, వాళ్ళని చాలా ప్రొటెక్ట్ గా ఉంచడము, ఇవన్నీ జరిగాయి. ప్రొటెక్షన్ కోసం, సేఫ్టీ కోసం ఉంచేవారు. ఎందుకంటే పాములు కూడా ఈ వాసన పీలిస్తే పగబడతాయని ఏదో కొంత ఉండేది, కొట్టిపారేయడానికి కూడా లేదు ఉండేది. ఎందుకంటే పూర్వము తేళ్లు, మా చిన్నప్పుడు మండ్రకప్పలని ఉండేవి, తేళ్లాగే ఉండేది. అది అసలు కరిచిందంటే 24 గంటలు మనిషి విలువిల్లు ఆడిపోతాడన్నమాట. అంటే వేడి వేడి నీళ్లు పడి ఒళ్ళంతా ఎలా మండిపోతుందో 24 గంటలు అలా బర్న్ అయిపోతుంది ఆ మండ్రకప్ప కరిచిందంటే. ఇలాంటి విష జంతువులన్నీ ఉండేవమ్మా. ఇప్పుడు అంతరించిపోయే చాలా జంతువులు. ఇవన్నీ ఆలోచించి ఒక పద్ధతి పెట్టారు. ఇదే కాకుండా స్త్రీ యొక్క మానసిక పరిస్థితి, శారీరక పరిస్థితి చాలా బలహీనంగా ఉంటుంది ఆ సమయంలో. ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా మనం మూడ్ స్వింగ్స్. ఇప్పుడు బాగా వస్తుంది కదా మూడ్ స్వింగ్స్ అని. ఈ మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు నేను ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, 8 సంవత్సరాల పిల్లలకి వివాహం చేసేవారు. అంటే వీరు పుష్పవతి అవ్వగానే అత్తవారింటికి వెళ్ళిపోయేవారు. 13-12 సంవత్సరాలకు వెళ్ళిపోయేవారు. వాళ్ళు చిన్న పిల్లలు, భర్తతో కలిసి ఉండాలి. ఆ సమయంలో భర్త దగ్గరికి రాకుండా చిన్న వయస్సు ఆరోగ్యం కోసం వారిని దూరంగా పెట్టడం కూడా జరిగింది. ఇంతే కాకుండా పూర్వము మిక్సీలు లేవు, పొయ్యలు అన్ని, ఏ రోజు ధాన్యం ఆ రోజు దంచుకొని, మడికి కూడా పనికొచ్చేవి కాదు, ఏ రోజు ఆ రోజు దంచుకొని చెరిగి వంట చేసుకునేవారు. ఇవన్నీ కూడా స్త్రీ అలసిపోయేది ఎక్కువ. ఇలాంటి వ్యవస్థలో స్త్రీకి రెస్ట్ కావాలి ఈ 3 రోజులు. ఎందుకంటే పూర్వం ఇంకో విషయం, ఉమ్మడి కుటుంబాలు. పెద్ద పెద్ద కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబంలో 8 మంది 10 మంది అన్నదమ్ములు ఇంకా ఉండేవారు. ఇట్లాంటి వాళ్ళు 10 మంది అక్క చెల్లెళ్ళు అయితే, అన్నదమ్ములు అయితేనే మళ్ళీ వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు. మా నాన్నగారు వాళ్ళు 10 మంది. మా చిన్నప్పుడు మా ఇంట్లో పండగలా ఉండేది. ఎందుకు స్త్రీలు ఇంతమందికి చేసి ఈ 27 రోజులు అలసిపోయి ఉంటారు కదా, 3 రోజులు వాళ్ళకి రెస్ట్. అంతేకాని అంటరానితనం కాదు. అంటరానితనం అసలు కానే కాదమ్మా. దాన్ని మనము అసలు దాన్ని ఖండించాలి పూర్తిగా. అంటరానితనాన్ని మనం ఖండించాలి. కాకపోతే ముట్టుకోకూడదు అనేది, అంటరానితనం వేరు, ముట్టుకోవడం అనేది వేరు. ఎందుకు చెప్పానుగా, ఇప్పుడు మూడ్ స్వింగ్స్, హార్మోనల్ బ్యాలెన్స్ చాలా వేరేగా ఉంటుంది ఆ సమయంలో. ఇప్పుడు ఇల్లు దులుపుతున్నామమ్మా మనం, ఇది నండు శ్రీనివాస్ గారు చెప్పారు. అసలు అది అందరం తెలుసుకోవాలి విషయం. ఇల్లు దులుపుతున్నప్పుడు ఏమవుతుంది, ఆ దుమ్ములోకి అందరం వచ్చి చేరతామా? చేరం కదా. అది కూడా అంతే. మన బాడీ క్లెన్స్ అవుతున్నప్పుడు శరీరం నుంచి దుర్వాసనలు వస్తూ ఉంటాయి. ఈ దుర్వాసనకి అవన్నీ ముట్టుకుంటే ఇంకా చికాకు. బాడీ క్లెన్స్ అవుతుంది, అవనిద్దాము. 25 రోజులు మానేసి 5 రోజుల్లోనే పూజ చేయాలా? మిగిలిన 25 రోజులు ఉన్నాయిగా, 25 రోజులు నువ్వు ప్రశాంతంగా భక్తిగా పూజ చేసుకో. పూజ నేను చెప్పేది భగవన్నామం వదలమని చెప్పట్లా. దేహము, ఈ పూజ దేహానికి సంబంధించి, దేహికి సంబంధించింది కాదు. భగవన్నామం దేహికి సంబంధించినది. ఎప్పుడూ నిరంతరము సర్వవేళ సర్వావస్థల యందు భగవన్నామం చేసుకోవచ్చు. కానీ ఈ టైంలో ముఖ్యంగా చేసుకోవద్దు అనడానికి గల కారణం ఎగ్జాక్ట్లీ ఏంటి?
మన స్త్రీ గురించేనమ్మా, మన Right. యొక్క ప్రొటెక్షన్ కోసము మన గురించే. మనం అంటే ఎక్కడ మనశ్శాంతిగా అలసిపోతామో, 3 రోజులు రెస్ట్ తీసుకుంటే అంతే కదా. చాలు, ఇప్పుడు మొత్తం చెప్పాను. నెలంతా హ్యాపీగా ఉండొచ్చు అంటే అన్న చెప్పాను, ఉద్దేశం. ఉమ్మడి కుటుంబం చాలా పని ఉంటుంది. మళ్ళీ పూజ కూడా ఒక పనే కదమ్మా. అవును. అవన్నీ శుభ్రం చేసుకోవాలి, కడుక్కోవాలి. ఇంకొకటి, కొన్ని అక్షరాలు, కొన్ని మంత్రాలు కానీ, కొన్ని స్తోత్రాలు కానీ చదివినప్పుడు స్త్రీ యొక్క గర్భసంచి మీద బరువు పడుతుంది. ఓ మనం ఉచ్చరించామనుకోండి, నాభి కింద నుంచి ఉచ్చరిస్తాం. అవును. ఇలా ఉచ్చరించినప్పుడు గర్భసంచి మీద ఒత్తిడి పెరిగి సంతానోత్పత్తి తగ్గిపోయేది కదా. ఇవన్నీ అవసరమా అని చెప్పి వారికి అలాంటి రెస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా. అమ్మాయి, నేను మా చిన్నది చెప్తుంది, మా ఇంట్లో కూర్చోబెడతాను నేను. 3 రోజులు అది కనుక ఈ సమయంలో రెస్ట్ తీసుకుంటే దానికి ఒళ్ళు నొప్పులు కానీ, తర్వాత అలసట కానీ ఇవేమి లేవు. మూడ్ స్వింగ్స్ ప్రత్యేకంగా అసలే లేవు. ఉండవు. హాయిగా దానికి ఇందులో అమ్మ, ఇందులో ఇంకోటి ఉంది, ఆహార నియమం కూడా. అవును, ఆహార నియమం ముఖ్యంగా అంటే ఫస్ట్ టైం రజస్వల అయినప్పుడు పాటిస్తారు, తర్వాత నుంచి అంతా ఎప్పుడు పాటించాలి. ఎందుకంటే దాని పేరే ఏంటి, రజస్వల అంటే రజోగుణము. రజోగుణం ఏం చేస్తుంది, వేడిని బాగా ఎక్కువ చేస్తుంది. ఇలాంటప్పుడు కాస్త చలవ చేసేవి పెసరపప్పు, బెల్లము, పాలు, పెరుగు కూడా పెట్టేవారు కాదు, మీకు గుర్తుందో లేదు. ఇట్లా సాత్వికమైన ఆహారాన్ని అందిస్తే గర్భసంచి కూడా మొత్తము కూడా శుభ్రపడుతుంది. అయితే అమ్మ, ఇక్కడ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. నేను మామూలుగా లైఫ్ కంటెంట్ కూడా చేస్తూ ఉంటాను కదా, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ కాలం పిల్లలు, ఈ కాలం జనరేషన్ అని చెప్పేసి పిల్లల్ని అంటున్నారు, కానీ నిజంగా ఆడపిల్లలు ఉన్న తల్లులు ఎంత మాత్రం ఆ పిల్లల తిండి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయిపోయి వాళ్ళు లవ్ అని వెళ్ళిపోవడానికి గల వన్ ఆఫ్ ద రీజన్ కూడా వాళ్ళు ఈ టైంలో తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంది అని అనేసి చెప్పారు. అసలు ఎంత ఆలోచించి మన పూర్వీకులు పెట్టారో. ఇప్పుడు వచ్చాయమ్మా ఈ లైఫ్ కోచ్లు, లేకపోతే దాన్ని ఏదో అంటారు పేరెంటింగ్ కోచ్, పేరెంటింగ్ ఏదైనా కోచ్, ఒకటి సైకలాజికల్ కోచ్, ఏదో చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ మనకి పూర్వీకుల నుంచి వచ్చినవే కదమ్మా. అసలు ఆధ్యాత్మికత అంటేనే పెద్ద కోచ్. మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి అదో పెద్ద కోచింగ్ సెంటర్. ఇలాంటి వాళ్ళు చాలా సింప్లిఫై చేసి చెప్తూ ఉన్నారు కాబట్టి అర్థం చేసుకొని అట్లీస్ట్ ఇక్కడ నుంచన్నా మేము పాటించడానికి ప్రయత్నించాలి. ఓకే, ఒక్కొక్కళ్ళు గ్రాంధిక భాషలో చెప్పచ్చు, ఒక్కొక్కళ్ళు అర్థమయ్యేలా చెప్పచ్చు, ఒకళ్ళకి ఇంకా అంటే వాళ్ళు ముఖ్య సరస్వతి అని ఎవరు చెప్పినా చివరికి అంశం ఏంటి ఇదే కదా. మనం అర్థం చేసుకునే విధానంలో కూడా మీరు కూడా అర్థం కాలే, అర్థమైన వాళ్ళది వినండి. రైట్, విని చక్కగా అంత అంటరాని వాళ్ళలా చూసేసి నువ్వు నన్ను ముట్టుకున్నావు, నేను తలమించి స్నానం చేసేయాలి కానీ వాళ్ళను ఒక బండ బూతులు తిట్టి అంత అవసరం లేదు, అంత అవసరం లేదు. ఇప్పుడు ఇంకొకటి, చిన్న సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఇంట్లో తల్లి, కూతురు, తండ్రి ఉంటారు. ఇప్పుడు 2 స్త్రీలు ఉన్నారు అక్కడ. ఆ భర్త ఏం చేయాలి, వీళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి? సరే కూర్చోబెట్టారు, హాల్లోనే కూర్చున్నారు, అటొస్తూ ఇటొస్తూ తగలరా, వాళ్ళ మించే వెళ్ళాలిగా. పూర్వం చిన్నప్పుడు మా ఊర్లో అయితే ఈ సమయంలో అయితే మమ్మల్ని ఎక్కడో కూర్చోబెట్టారో గదిలో వేసి, మేము గనక మడి కట్టుకుని గనక మేము కనిపిస్తే మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ మడి కట్టుకునేవారు. ఒకసారి వడ్డం చేసేవారు, ఆ రిటాక్లో వేసేసి ఒకసారి పడేసి వెళ్ళిపోయేవారు. అంటే ఇట్లాంటి అవస్థలు కూడా మేము కూడా చూసాము. కానీ అవన్నీ దాటిపోయి వచ్చామమ్మా, అదన్నీ దాటిపోయి వచ్చాము. కాకపోతే అంటరానితనము అనేది లేదు, కానీ ముట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మన ధర్మాన్ని మనం పాటించాలి. ఎందుకంటే భావితరాలకి మన ధర్మం ఇది అని నువ్వు చెప్పాలి అంటే ఈ సాంప్రదాయాలు నువ్వు పాటించాలి కదా. ఇప్పుడు మీరు చెప్పిన వాటికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి, కానీ ఇది టైం కాదు, లెంతీ అయిపోతుంది వీడియో, కాబట్టి మరొక్కసారి వీటి గురించి క్లియర్ గా మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ వరలక్ష్మి వ్రతం కానీ ఈ పూజల సమయంలో అయితే ఖచ్చితంగా చేయకుండా ఉండడమే మంచిది. చేయడం అయితే అవసరం లేదు. అది కూడా ఎవరి గురించి, దేవుడి గురించి కాదు, నీకోసమే. ఆ 3 రోజులు హాయిగా పడుకుని భగవన్ నామం చేసుకోండి, పుస్తకాలు చదవండి. పుస్తకానికి ఏమంటుంటుందమ్మా, కొంతమంది దేవుడి పుస్తకాలు కూడా ముట్టుకొని, అదంతా ఏం లేదు, చక్కగా పుస్తకం పట్టుకోండి, చదువుకోండి, భగవన్ నామం చేసుకోండి. భగవన్ నామం సర్వవేళ సర్వావస్థలు ఎందు చేసుకోవచ్చు. పూజ ఒక్కటే చేయవచ్చు, బాహ్యంగా చేసేది ఒక్కటే చేయదు. రైట్ అమ్మా. సో ఈ వరలక్ష్మి వ్రతం గురించి కూడా ఎంతో మంది అయ్యో మాకు అడ్డం ఉంది, ఎలా మేము చేసేస్తాము అని అనుకునే వాళ్ళకి డెఫినెట్లీ ఎందుకు చేయొద్దు,
చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఇష్టం, చెప్పేశారు రెండు కూడా. ధన్యవాదాలు. శ్రీమాత.